నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ, సింపుల్, అలాగే హెల్తీ అయిన పిజ్జా రెసిపీని షేర్ చేయబోతున్నాను. హెల్తీ అని ఎందుకన్నానంటే ఈ పిజ్జాని నేను మైదా పిండితో చేయట్లేదండి, గోధుమ పిండితో చేస్తున్నాను. మనం బయట కొనే పిజ్జాలు అయితే 1 లేదా 2 పీసెస్ తింటాం, కానీ ఈ గోధుమ పిండితో చేసే పిజ్జా అయితే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నానండి. నాకు ఈ 1 పిండి గోధుమ పిండికి 2 పిజ్జాలు అయితే వస్తాయి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి 1/2 స్పూన్ చక్కెరనైతే వేసుకోవాలి. ఈ 1/2 స్పూన్ చక్కెర వేసుకున్న తర్వాత ఇందులోకే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసి ఇలా బ్రెడ్ పొడిలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెరుగుని కూడా వేసి పిండిని కలుపుకోవాలి. పెరుగుతో కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో నీళ్లు చిలకరిస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. సో 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఎయిర్ గ్యాప్స్ అయితే ఫామ్ అయ్యాయి. అలాగే పిండి కూడా చాలా ఫ్లఫీగా తయారయ్యింది. మనం ఇందులో ఈస్ట్ వేయలేదు కదా, బేకింగ్ పౌడరే ఈస్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇలాగా ఒక 2 మినిట్స్ వరకు బాగా నీట్ చేసుకోవాలండి. నీట్ చేసుకున్న తర్వాత పిండిని 2 హాఫ్స్గా డివైడ్ చేసి కాస్త గోధుమ పిండిని చల్లించుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. అలా అని మరీ హార్డ్గా కాకుండా మరీ తిన్నుగా కాకుండా ఇలాగ మీడియంగా రోల్ చేసుకోవాలండి. ఇలాగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల పిజ్జా బేస్ అనేది కాస్త క్రంచీగా ఉంటుంది. అలాగే పిజ్జా కోసం ఒక అడుగు క్లియర్గా ఉన్న ఒక ట్రేని కానీ లేకపోతే ఒక ప్లేట్ని కానీ తీసుకొని ఇలా బటర్ని అప్లై చేయాలి. ఇందాక మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు రోల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడే ట్రే ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీరు రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోర్క్తో తీసి ఘాట్లు పెట్టాలి. సో ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం వేసే సాసెస్ అన్నీ బాగా కలుస్తాయి. సో ఇందులో అయితే ఫస్ట్గా పిజ్జా సాస్, అలాగే 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసి ఎడ్జెస్ దాకా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇందులోకి మియోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నా దగ్గర మియోనీస్ లేవు. అలాగే నేను టాపింగ్స్ కోసం కొన్ని చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను. అలాగే చాప్ చేసుకున్న క్యాప్సికమ్స్ని కూడా వేస్తున్నాను. అలాగే చాప్ చేసుకున్న కొన్ని టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. పైన స్వీట్ కార్న్ని కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ని అలాగే వేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. పైన కొన్ని మిక్స్డ్ హర్బ్స్ అలాగే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటే పిజ్జా బేక్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిజ్జాని బేక్ చేయటం కోసం నేను ఇక్కడ ఒక బాండీ పెట్టి అందులో కొంచెం శాండ్ వేసి మధ్యలో స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పైన ప్రీహీట్ చేసుకోవాలి. సో ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా ట్రేని పెట్టి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పైన బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనం ఎలాంటి మైదా కానీ ఈస్ట్ కానీ వాడకుండా ఇంట్లోనే ఉండే గోధుమ పిండితో ఈ పిజ్జాని అయితే రెడీ చేశాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీకెండ్కి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. బయట దొరికే పిజ్జా అయితే 1 లేదా 2 పీసెసే తింటాము, కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే మాత్రం ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతాయి. అలాగే చాలా హెల్తీ అండి, ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసాం కదా. సో మీరు ట్రై చేయండి. ఈ వీకెండ్కి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్